అటు చూడరా. భలే భలే గుర్రం. నగలు కిరీటం పెట్టుకుంది, గొప్పవాళ్ల గుర్రం. అందుకే దీన్ని అశ్వం అనాలి. అది గుర్రమే, గుర్రం కాదు, అశ్వం కాదు, గుశ్వం. అది పువ్వులన్నీ తొక్కేస్తోంది. పొగరుమోతు గుర్రం. చెట్టు కట్టేద్దాం. మన పూలు పళ్ళు తొక్కేసింది. ఆ రాజుగారు ఎవరో వస్తే చివాట్లు పెట్టాలి. ఎంత గొప్పవాళ్ళైనా ఆశ్రమంలో చిందులా. అన్నయ్య, ఇటు చూడు, దీని ముఖం మీద ఏదో రాసుంది. రాజశాసనం కాబోలు. అమ్మో, ఇది రాజుగారి గుర్రం. అయోధ్యాపతిట. అంటే రాముల వారి గుర్రం. ఈ గుర్రం ఎక్కడ కాలు పెడితే అక్కడంతా రాముల వారి రాజ్యం అయిపోతుందట. అంటే మనం ఆయన గారికి సామంతులం అయిపోతామా? ఏ మంతులము కాము. మనము విలువిద్యావంతులము, బలవంతులము, ధైర్యవంతులము. భయపడవద్దు. ఆయన గుర్రం వదలమంటే మనం కూడా వదలమంటాం. అంటే వదలం అంటాం. తప్పు. రాముల వారి మాటను ఎదిరించడమే తప్పు. తప్పే కాదు, పాపం కూడా. ఆయన ధర్మస్వరూపుడని రామాయణంలో చదువుకున్నాం కదా. చదువుకోవడం వేరు, తెలుసుకోవడం వేరు. రావణాసురుడు కూడా ముందర సాధువు రూపంలోనే వచ్చాడు. మంచివాడే అనుకుంది సీతమ్మ వారు, కాని కాడే. వాడే ఆవిడ ఎత్తుకుపోయాడు. మీలాగే మేము కూడా ఆయన గొప్పవాడనే అనుకున్నాం. తీరా అయోధ్యకి వెళ్లి చూశాక తెలుసుకున్నాం మంచివాడు కాదని. కాస్త కూడా జాలి లేకుండా ఆలిని వదిలి వేశాడని. మనం ఈ గుర్రాన్ని కట్టి పడేస్తే దీనికోసం ఆయనే వస్తారు. అప్పుడు చూద్దరు గాని ఆయన గారి నిజ రూపం. ఆయనకి కోపం వస్తే రాని, మాకేం భయమా? మేం వీరులం, వీరాధి వీరులం. లేరు కుశలవుల సాటి సరి వీరులు దారునిలో. లేరు కుశలవుల సాటి. అమ్మగారికి తెలిస్తే? అమ్మో, వద్దు వద్దు, అమ్మకి మాత్రం చెప్పవద్దు, కోపం వచ్చేస్తుంది. సరే సరే, ఒట్టు పెట్టండి. ప్రభు ప్రభు, అటు కాదు ఇటు, యాగాశ్వం అక్కడుంది. ఇకనే తీసుకురా. సాధ్యం కాలేదు ప్రభు, అక్కడెవరో బంధించారు. యాగాశ్వాన్న? ఎవరా మూర్ఖులు? ఎవరా అహంకారులు? అక్కడ వీరులెవరూ కనపడలేదు. ఎవరో మునిబాలకులు ఉన్నారు. వాళ్ళకి భయపడ్డావా? దండనాయక, చిత్తం. వెళ్ళు. అక్కడ ఎవరున్నారో చూసి మందలించి అశ్వాన్ని తీసుకురా. ఆజ్ఞ ప్రభు. అదుగో యాగాశ్వం. ఎవర్రా ఇంతకు తెగించింది? ప్రభు 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 ప్రభు, కాపాడండి ప్రభు, రక్షించమని కాపాడండి. ఓరి దురాత్ములారా! ఓరి పిరికి బందలారా! ధైర్యం ఉంటే ఎదుటికొచ్చి నిలబడండి. ఓహో, మీరేనా యాగాశ్వాన్ని బంధించినది? ఆహా, మేమే. ఈ అశ్వం ఎవరదో తెలుసునా? జగదేక వీరుడు శ్రీరామచంద్ర భూపాలునిది. నేను ఆయన సహోదరుడు లక్ష్మణుణ్ణి. వందనం. అంటే ఎవరో తెలుసా? అడవిలో
ఒక ఆడపిల్ల సిగ పట్టుకుని ముక్కు చెవులు కోసి పంపిన వీరాధి వీరుడు. అంతేనా? తల్లి తర్వాత తల్లి లాంటి వదిన గారిని, నిండు గర్భిణిని అడవిలో విడిచిపెట్టి పోగలిగిన ధీరాది ధీరుడు, అన్నకి తగ్గ తమ్ముడు. ఇద్దరికిద్దరే. అప్పుడెప్పుడో రామభూపాలుడు గారు తండ్రి ఇచ్చిన మాట కోసం కిరీటం వదిలేసి అడవికి వెళ్లారట. ఇప్పుడు కిరీటం కోసం కట్టుకున్న భార్యనే వదిలేశారట. బలి బలి బలి. బాలకులారా, తెలిసి తెలియకుండా నోటికొచ్చినట్లు మాట తోలకండి. మీకు కోపం ఉంటే నన్ను హేళన చేయండి, కానీ రామనింద చేస్తే సహించను. అగ్ని సాక్షిగా పెళ్లాడి ప్రమాణం చేసి కట్టుకున్న భార్యకి ద్రోహం చేస్తే మేము సహించం. చాలించండి మీ ప్రలాపాలు. అన్నయ్య, ఆయన నిప్పులు చెరుగుతున్నాడు. మనం నీళ్లు చల్లుదాం. ఆయన గారి అగ్ని వర్షానికి మన వారుణాస్త్రాలే సమాధానం. తమ్ముడు, ఈ రామానుజుడితో మనకేలా? వట్టి కాలయాపన. ఈయనని జోలపాడి నిద్రపుచ్చితే అవును, అప్పుడు ఆ రాముల వారే వస్తారు.